హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇవాళ అయితే తోటనంతా క్లీన్ చేసేసామండి. ఫస్ట్ నుంచే చూపిస్తాను, వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చూడండి, తోట అయితే ఇలా ఉంది. మొత్తం చెట్లన్నీ కొట్టేసాం. ముందు అరటి చెట్లు వేస్తున్నామా, అవన్నీ కొట్టేసి ఇప్పుడు మన పొట్టేళ్ళకి మేత వేయడానికి ఎలా విత్తనాలు అయితే చల్లాలనుకుంటున్నాం. అందుకని క్లీన్ చేస్తున్నాం. చూడండి, రోల అదైతే అంతా తీసేస్తుంది, క్లీన్ చేసేస్తుంది. చూడండి, అంత బాగా క్లీన్ చేసేసిందో. తర్వాత అయితే ఇలా దున్నడం స్టార్ట్ చేసిందండి. ఇలా అయితే పూర్తిగా అయితే దున్నేశారు. దున్నేసిన తర్వాత దీన్ని మళ్ళీ కూడా మిల్లర్ వేపిద్దాం అనుకుంటున్నాం. వేపించాం కూడా, చూపిస్తాను చూడండి. ఇలా అంతా ఎందుకు చేస్తామంటే మనకి వాటిని బయటకు తోడుకోపోవాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకని ఇక్కడే మనం గడ్డి అలా వేస్తే ఇక్కడే మేస్తూ ఉంటాయి. కానీ ఒక చిన్న తోటతో ఈ తోట అనేది తీసుకున్నాం పక్కనే. ఇలా మొత్తం దున్నిచ్చేసేసాము. కొద్దిగా అయితే మాకైతే ఇదంతా చేపడానికి 3 hours అయితే పట్టింది. ఇలా మొత్తం తోటంతా ఎంత ఉంటుందంటే 50 అలా ఉంటుందండి. అంటే మనకి సెంట్లు అంటారు కదా, అట్లా 1 ఎకరా కూడా లేదు. తక్కువలోనే చేసుకుంటున్నాము. మన దగ్గర 40 ఉన్నాయి కాబట్టి వాటికి సరిపోయేలా అలా చేసుకున్నాం. ఇవన్నీ విత్తనాలు ఎప్పటికీ వస్తాయో మొలకలు తెలియదు. ఈ ట్రాక్టర్స్కే ఎక్కువైందండి. ఈ పొలానికి ట్రాక్టర్లు పెట్టించిన దానికి అయితే చాలా ఎక్కువైపోయింది. అక్కడ చెట్లు అవి ఒక 5-6 చెట్లకు మాత్రం అరటి గెలలు ఉన్నాయి. ఎందుకు పడేయడం అని చెప్పి అవి మాత్రం ఉండిచ్చి మిగిలినంతా దున్నిచ్చేసుకుంటున్నాము. చూడండి, ఫుల్ క్లౌడీ అయిపోయింది. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన 1 గంటకే మొత్తం మబ్బులు పెట్టేసాయి. వర్షం పడేలాగుంది. ఫాస్ట్గా చేసేసారు వాళ్ళు కూడా. మనకి పొట్టేళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదు. ఇవి చూసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. చూడండి ఎలా ఉన్నది, ఎలా అయిపోయిందో. మీకేమన్నా కొంచెం తెలిసి ఇలా ఫార్మింగ్ అని అలా గడ్డి మొలకలు అలా వేసి ఉంటే వాటికి ఏదైనా తెలిసి ఉంటే చెప్పండి. చూడండి, మిల్లర్ కూడా వేపించేస్తున్నాము. మిల్లర్ ఎందుకంటే అవి ఎంత వానపడి గడ్లుగా అయిపోయింది. మిల్లర్ వేపించితే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుందని వేపించేసాము. చూడండి, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. మిల్లర్ వేపించడానికి దున్నించడానికి ఇంత గడ్లుగా ఉంది కదా. ఇప్పుడైతే మిల్లర్ వేపించేస్తున్నాము. మిల్లర్ వేపించే టైం నుంచి వాన పడుతూనే ఉంది. కొంచెం ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు మిల్లర్ కూడా వేయకుండా వెళ్ళిపోయారు. చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చూడండి, ఇవి విత్తనాలండి. ఇవి ఇగ్లూజెను విత్తనాలు అన్నమాట. గడ్డి విత్తనాలే అన్నీ. ఇవి పిల్లి పెసరు విత్తనాలండి. వీటిలో అప్పటికి చిన్న పురుగులు అయితే వచ్చేస్తున్నాయి. ఇవి సూపర్ నైపర్. చూడండి, ఆ విత్తనాలన్నీ చల్లేసుకుంటున్నాము. ముందు చుట్టూ మేమైతే కందులు, ఐస్ చెట్లు అయితే నాటేసాము రౌండ్గా తోట చుట్టూ. మధ్యలో ఈ విత్తనాలు అయితే వేసుకుంటున్నాము. చూడండి,
విత్తనాలు అయితే వేపించేసుకుంటున్నాము. ఇవి మొలకలు రావాలి. మినిమం అవి వేసినప్పటి నుంచి మా దగ్గర వర్షమే పడట్లేదండి. వర్షం పడుతుందని ఫాస్ట్గా వేసేసామా, వర్షమే పడట్లేదు. ఇవి కొంచెం ఫాస్ట్గా వచ్చేసాయంటే మాకు కొద్దిగా ఈజీ అవుతుంది. పక్కన ఎక్కడ బయటికి తీసుకెళ్ళకుండా అవి తిరిగినట్లు ఉంటుంది తోటలోనే. వాటి కోసమే తీసుకున్నాం కాబట్టి. మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏం చేసాము ఇలాంటివి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. Please like, share and subscribe to my channel. తోట బాగుంది కదా. లైక్ ఓకే అండి. బాయ్.